మీరు ఎంతైనా భుజించండి, ప్రతి దాన్ని కక్కిస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఎంత తింటారో అంతకి రెండింతలు కక్కిస్తా, మూడింతలు దేశాలు దాటిపోయేలాగా పరిస్థితి నెలకొంటది, గుర్తుపెట్టుకోండి అంటూ చాలా గట్టిగా శపథాలు చేస్తున్నారండి. లాస్ట్ టైం కూడా ఇలాగే బయటకు వచ్చారు 14 మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో, ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకి టెండర్లు వేసినప్పుడు ఇట్లే వచ్చినారు. ఒక పిక్నిక్ పార్టీ లాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. ఈ రోజుకి టెండర్లు వేసేవాడు రాలి, ఈ రోజుకి రాలి. ఇప్పుడు అదే ఆ రకంగా అమరావతి గజెట్ చేస్తున్నారు. ఓకే, డన్ చేయండి. మీకు అంత అధికారం ఉండి మీరు చేయగలిగితే మరి నేను వచ్చాక నాకు అధికారం ఉంటది కదా. మరి నా అధికారానికి కూడా సెంట్రల్ అడ్డు చెప్పలేదు కదా. గజెట్ అయిన వాటిని ఎన్నిసార్లు ఎక్కడెక్కడ మార్చినారో చూడండి. రాజ్యాంగంలోనే సవరణలు చేసిన వాళ్ళం, చట్టాలు చేసేటటువంటి చట్ట సభల్లో సవరణలు చేయలేమా అధ్యక్ష? ఎన్ని అమెండ్మెంట్స్ వచ్చినాయి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్. చట్టాలు చేసే చట్టసభలో గతంలో ఈ చట్టం చేసినారండి, ఈ చట్టంలో నేను సవరిస్తున్నానండి, గజెట్ నోటిఫికేషన్ లో కొన్ని మార్పులు చేర్పులు అంటూ ఎక్స్ట్రా యాడ్ చేయలేమా? యాడ్ చేయగలరు కదా. ఆలోచించండి సార్. గతంలో రైతులు కౌలు రాక చాలా ఇబ్బంది పడి కోర్టులకు వస్తే ఒక 10-20 మంది కలిపి కేసేస్తే జడ్జి గారు ఆ 10-20 మందికే కోర్టు ఆర్డర్ ఇవ్వండి, ఆ 10-20 మందినే సిఆర్డిఏ దగ్గర ప్రపోజల్ పెట్టి వాళ్ళ కౌలు తెచ్చుకోమనండి అనేవారు. అప్పుడు మేము అనేవాళ్ళం, రైతులందరికీ కౌలు రావాలి కదా సార్, 10 మందికి 15 మందికి ఎట్లా అంటే, వాళ్ళందరూ కోర్టులో వేసుకోలేదు కదా. కోర్టులో నాకు న్యాయం కావాలని వేసుకున్న వాళ్ళకే న్యాయం ఇవ్వాలి. బాధలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం ఇవ్వడానికి మనం సమాజ సంస్కర్తలం కాదు, న్యాయమూర్తులు. సో మా దగ్గరకు వచ్చిన వారికి ఇస్తాం గానీ, మేము కళ్ళ ముందు చూసిన వాళ్ళందరికీ జస్టిస్ ఇవ్వడంలో మా పరిధి చాలా చిన్నది, మేము అలా ఇవ్వకూడదు అన్నప్పుడు చాలా మందికి కౌలు రాలేదండి. భూములన్నీ తాకట్లో ఉన్నాయండి. వాళ్ళకి ఏ అవసరమైనా దాన్ని విడిపించుకోను లేరు. మళ్ళీ పిల్లలకి కట్నాలకో, ఉద్యోగాలకో, హాస్పిటల్‌కో అమ్ముకోవడానికి లేదండి. కేవలం సంవత్సరానికి వచ్చే కౌలు తినడమే. అది కూడా 54,000 ఎకరాల కంటే ఓకే. ఇంకా భూమి కావాలంటే మాత్రం బొమ్మ తిరగబడిద్ది. ఖచ్చితంగా జగన్ గారు చాలా కఠినంగా ఉన్నారు, చాలా స్ట్రాంగ్‌గా మాట్లాడుతున్నారు. నా వల్ల అయితే కాదు, నీ వల్ల అసలే కాదు. నువ్వు కేవలం వ్యాపారం చేస్తున్నావు. కేవలం వ్యాపారం చేస్తున్నావు రాజకీయంగా. రాజధానిని అడ్డం పెట్టుకొని 5,000 కోట్లు అప్పు తెచ్చినావు. 5,000 కోట్లు 2014, 19లో రాజధాని భూముల్లో ఏవైతే రోడ్డుకు ఆనుకొని ఉండే భూములు, హై ఎక్స్టెన్షన్ రేటు గల భూములు, వీటన్నిటిని ప్రపంచ బ్యాంకులో తాకట్టు పెట్టేసి నువ్వెంత తెచ్చినావు స్వామి? 5,000 కోట్లు. దానికి ఎప్పుడు సమాధానం చెప్తావు? రాజధాని స్వయంభు కదా, సంపదని సృష్టించింది కదా. మరి ఎందుకని సంపదను సృష్టించకుండా మళ్ళీ మీరే రాజధాని భూమిని తాకట్టు పెట్టి మీరు తాకట్టు లోన్స్ తెచ్చుకున్నట్టు తెచ్చుకుంటున్నారు. ఆ డబ్బుతో ఏం చేస్తున్నారు? 3,37,00,000 కోట్లు, 3,37,00,000 కోట్లు మేము 5 ఏళ్లలో చేసిన అప్పు. మీరేమో మీరేమో వచ్చిన 20 నెలలకే 3,37,00,000 కోట్లు పైచిలకు అప్పులు చేసేసినారు 20 నెలల్లోనే. మరి ఇక మిగతా రోజుల్లో ఏమేం చేస్తారు, మిగతా సంవత్సరాలలో అంటూ మిథున్ రెడ్డి గారు లైవ్ లో చక్కగా ఇంగ్లీష్ లో స్పీకర్ గారికి అర్థమయ్యేలా చెప్పారు. కానీ పెమ్మసాని గారు, తర్వాత ఆయన ఎవరు, బాలశౌరి గారు, అంటే జనసేన తరపు నుంచి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఇక్కడ వాళ్ళు కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు, మాకు 160 పైచిలకు సీట్లు ఇచ్చినారు. మేము మేము మా స్టాండ్ అమరావతి రాజధానిగా ఉండాలని. అందరికీ అమరావతి రాజధాని కావాలి సార్. కానీ అమరావతి అంటే ఏంటి దాని అర్థం? ఎంత భూమి దాని అర్థం? ఎన్ని సంవత్సరాల్లో మనం కంప్లీట్ చేయగలుగుతాం? ఎంత ఖర్చుతో మనం కంప్లీట్ చేయగలుగుతాం? ఎంత పాపులేషన్ అమరావతిలో ఉన్నారు? ఆ పాపులేషన్ ఎక్కడెక్కడి వారు? ఇవన్నీ కూడా నోటిఫైడ్ చేసి ఇవ్వాలి కదా సార్. ఎక్స్టెన్షన్ ఎంత చెప్తారు? అంటే గుంటూరు, విజయవాడ, బందరు మొత్తం కలిపిన ఒక 35 లక్షలు, 40 లక్షల పాపులేషన్ కూడా కష్టంగా చూపిస్తున్నారు. మరి ఈ 29 గ్రామాల రైతులని గనక రాజధాని పాపులేషన్ లో చూపిస్తే ఎన్ని వేలు ఉంటారు? 1,00,000 ఉంటారా? ఎంత ఓటింగ్ ఉంది అక్కడ అసలు? ఎంత ఓటింగ్ ఉంది? ఎన్ని లక్షల ఓటింగ్ ఉంది? ఎంతమంది పాపులేషన్ ఉన్నారు? ఒకవేళ ఇదే రాజధాని అని చెప్తే రేపు మళ్ళీ ఇంత పాపులేషన్ పెరిగారని మారుస్తారా? ఒకేసారి పొందుపరుస్తారా? అదే అతను చెప్పినట్టు, జగన్ గారు చెప్పినట్టు గనక ఈ 3 గనక రాజధానిగా ఉంటే పాపులేషన్ కనపడుతుంది, డబ్బులు పెద్ద ఖర్చు ఉండదు. కేంద్రం దగ్గర నుంచి కొన్ని కోట్లు తెచ్చుకోండి, ఆ కోట్లతో హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ కట్టుకోండి, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కట్టుకోండి, దాన్ని అట్లే ఉంచండి, చాలు, సరిపోతుంది. ఈ ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ లాగా ఈ ధర నుంచి ఆ ధరకి, అంటే ఆయన చెప్పినారు మచిలీపట్నం నుంచి విజయవాడకి ఒక 70 కిలోమీటర్లు అయితే
విజయవాడ నుంచి గుంటూరుకు ఒక 40 కిలోమీటర్లు అయితే అరౌండ్ 110 కిలోమీటర్లతో రాజధాని నగరాన్ని గొప్పగా నిర్మించుకోవచ్చు. ఆల్రెడీ నిర్మితమైనటువంటి నగరమే కాబట్టి ఇంపార్టెంట్ అయిన వాటిని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే తొందరగా రాజధాని కంప్లీట్ అయిపోతది. దాని మీద ఇన్కమ్ అంతా స్టేట్ కి ఆదాయంగా అవుతది. ఆ ఆదాయము బందరు గనక యాడ్ చేస్తే బందరు పోర్ట్ నుంచి వచ్చింది కూడా స్టేట్ ఇన్కమ్ లో యాడ్ అవుతది. సో గొప్పగా రాజధాని కట్టుకోవచ్చు. ఇదైతే నా ప్రపోజల్. మీరైతే ఆ పల్లెటూర్లనే డెవలప్ చేయాలి. ఎప్పటికవుతాయి? ఎవరొస్తారు? సింగపూర్ కంపెనీ ఎందుకు వెళ్ళిపోయింది? ఇప్పుడు హాంకాంగ్ కంపెనీ వస్తుందా? కెనడా, రష్యా, లండన్ ఇవన్నీ ఏం చెప్తున్నవి? సో చూద్దాం సార్. కానీ అమాయకులైనటువంటి రైతులని మోసం చెయ్యొద్దు. జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే కాలేజీకి అంటే మెడికల్ కాలేజీకి టెండర్లు వేసేవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు మరి కంపెనీల వాళ్ళు వస్తారా? ఎందుకు ఇలా రాజధాని చిన్నాభిన్నం చేస్తున్నారు రాజకీయ నాయకులు? ఏదో ఒక దాని మీద ప్రపోజల్ అయి ఉండండి. రైతులు కంగారు పడిపోతున్నారు. అసలు ఉంచుతారా? తీసేస్తారా? అతను వస్తే ఇలా మాట్లాడుతున్నారేంటి అందరూ? అతను వస్తే చేయడు కదా! మరి అప్పుడు ఏంటి పరిస్థితి? ఇంకా కూడా తీసుకుంటానంటారేంటి? తీసుకున్నంత వరకు చేయండి అంటూ కూడా రైతులు తిరగబడడం జరుగుతుంది సార్. కానీ చాలా గుట్టుగా ఏ గొడవని బయటికి రానికుండా కప్పెట్టి కాపాడుతున్నటువంటి అమరావతి వాస్తవ్యులకి రేపు జరగబోయే పరిణామాలకి ఫస్ట్ ఇబ్బంది పడేది మీరు. మాకు ఒక్క గజం భూమి లేదు, ఒక్క ఎకరం పొలం లేదు, ఎవ్వరికీ నష్టం ఉండదు. మీరు కేవలం ఇన్ని సంవత్సరాల నుంచి 15, 16 ఏడేళ్ల నుంచి భూములు ఇచ్చి వాటిని అమ్ముకోవడానికి లేక, వాటిని వాడుకోవడానికి లేక, పంట పండించుకోవడానికి లేక కళ్ళ ముందు ఆ భూములు చూస్తూ నిత్యం బాధపడుతూ షామేల కాడ ధర్నాలు చేసిన మీరు ప్రభుత్వం వచ్చాక తొందరగా మీ భూముల్ని డెవలప్ చేయమని అడగాలి ముఖ్యమంత్రి. ఇంకా తీసుకుంటానంటే ఇంకా తీసుకుంటానంటే ముందు అది డెవలప్ చేస్తారా? ఇది డెవలప్ చేస్తారా? ఇది డెవలప్ చేస్తే భూములు ఇచ్చిన వాళ్ళు ఎందుకు కాముకుంటారు అక్కడ? అప్పుడు అంత భూమి ఉంటే డిమాండ్ అండ్ సప్లై రూల్ ప్రకారం తక్కువ భూమి అంటే అందరు ఇటే వస్తారు. ఎక్కువ భూమి అంటే అందరూ కొంతమంది అటు, కొంతమంది ఇటు, కొంతమంది మధ్యలో ఎవడైనా ఎక్కడైనా ఉంటారు. సో డిమాండ్ అండ్ సప్లై సూత్రం ప్రకారం కూడా మీకు తీసుకున్న 54,000 ఎకరాలే ఎక్కువ. ఆ 34,000 ఎకరాలు పేదల నుంచి, రైతుల నుంచి భూములు గనక తీసుకోకుండా ఉంటే ఆ 20,000 ఎకరాలు ఏదైతే గవర్నమెంట్ భూమి తీసుకుంటే ఈ పాటికి రాజధాని ఒక రేంజ్ లో ఉండేది సార్. మేము కూడా రాజధానిలోనే ఉన్నాం, మేము కూడా స్టేట్ క్యాపిటల్ లో ఉన్నామని చాలా సగర్వంగా చెప్పుకోగలుగుతాం. సో దయచేసి జగన్ గారి ప్రపోజల్ చదువుకున్న విద్యావంతులకి, యథార్థాలు మాట్లాడుకునే వాళ్ళకి చాలా కరెక్ట్ గా అనిపిస్తుందండి. అపోహల్లో బతికే వాళ్ళకి, గాలి మేడలు కట్టుకునే వాళ్ళకి, అదిగిదిగో సింగపూర్, ఇదిగిదిగో ఈఫిల్ టవర్, ఇదిగిదిగో బుర్జ్ ఖలీఫా అనుకునే వాళ్ళకి మనం ఏమీ చేయలేమండి. ఆయన తీసుకురాలేరు, ఇంకొకరు తీసుకురాలేరు. ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎన్ని సంవత్సరాల్లో సాధ్యమవుతుందో కూడా తెలియదు. సో ఇది చాలా అబద్ధపు ఆలోచనలండి. ఇవి రాష్ట్ర ప్రజల్లో ఎస్పెషల్ గా మనం రైతుల మీద రుద్దకూడదని కోరుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.